వెల్కమ్ టు ఐ న్యూస్. దేశవ్యాప్తంగా రిజర్వేషన్ వ్యవస్థపై మరోసారి పెద్ద చర్చ మొదలైంది. ఇద్దరు తల్లిదండ్రులు ఐఏఎస్ అధికారులు అయితే వారి పిల్లలకు ఇంకా రిజర్వేషన్ ఎందుకు కావాలి అంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా సామాజికంగా హాట్ టాపిక్ గా మారే. క్రీమీ లేయర్, సామాజిక న్యాయం, ఆర్థికంగా ఎదిగిన వర్గాలకు రిజర్వేషన్ అవసరమా అనే అంశాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక ప్రశ్నలు లేవనెత్తింది. రిజర్వేషన్ వ్యవస్థలో క్రీమీ లాయర్ అంశంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కర్ణాటకకు చెందిన అభ్యర్థి రిజర్వేషన్ ప్రయోజనాల కోసం దాఖలు చేసిన పిటిషన్ విచారణలో జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ల బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. విచారణ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నిస్తూ ఇద్దరు తల్లిదండ్రులు ఐఏఎస్ అధికారులైతే వారి పిల్లలకు మళ్లీ రిజర్వేషన్ ఎందుకు అని వ్యాఖ్యానించింది. విద్య, ఆర్థిక అభివృద్ధి ద్వారా ఇప్పటికే సామాజిక పురోగతి సాధించిన కుటుంబాలు తిరిగి అదే రిజర్వేషన్ ప్రయోజనాలు తీసుకుంటే అసలు వెనుకబడిన వారికి అవకాశాలు ఎలా దక్కుతాయి అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ కేసులో అభ్యర్థి కుటుంబ ఆదాయం క్రీమీ లేయర్ పరిమితిని మించిపోయిందని కర్ణాటక హైకోర్టు పేర్కొంది. అయితే ప్రభుత్వ ఉద్యోగులు జీతాన్ని మాత్రమే ఆధారంగా తీసుకుని క్రీమీ లేయర్ నిర్ణయించకూడదని పిటిషనర్ వాదించారు. ఇక సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి. ఒక వర్గం రిజర్వేషన్ అసలు లక్ష్యం నిజంగా వెనుకబడిన వారికి అవకాశాలు కల్పించడం, తరతరాలుగా అదే కుటుంబాలు లాభపడడం సరైంది కాదు అంటుంది. మరోవైపు సామాజిక వివక్ష ఇంకా పూర్తిగా పోలేదు. కేవలం ఆర్థికంగా ఎదిగారని చెప్పి రిజర్వేషన్ తొలగించడం సరైంది కాదు అని సామాజిక సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. భారతదేశంలో క్రీమీ లేయర్ భావన మొదట ఓబీసీ రిజర్వేషన్లలో అమల్లోకొచ్చింది. 1992లో వచ్చిన ఇంద్రా సాహ్ని కేసు తీర్పు తర్వాత సామాజికంగా, ఆర్థికంగా ముందుకు వెళ్లిన వర్గాలను రిజర్వేషన్ పరిధి నుంచి తప్పించాలని సుప్రీంకోర్టు సూచించింది. ప్రస్తుతం ఓబీసీ క్రీమీ లేయర్ ఆదాయ పరిమితి సంవత్సరానికి 8 లక్షల రూపాయలుగా ఉంది. అయితే ఈ పరిమితి ప్రమాణాలు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాల లెక్కింపు వంటి అంశాలపై ఇప్పటికీ వివాదం కొనసాగుతోంది. ఇప్పుడు సుప్రీంకోర్టు చేసిన తాజా వ్యాఖ్యలో భవిష్యత్తులో రిజర్వేషన్ విధానాలపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.